తాగి తాగి కొంచెం పెదనాన్న అందులో చెక్ బుక్ ఉంది. తాగి. తాగి. కూర్చొని తీరా. ఏమైందిరా? ఏం లేదు పెదనాన్న, చేయి జారిపోయింది అంతే. అందులో చెక్ బుక్ పెన్ ఉంటుంది. అరే రే అయిపోయిందమ్మా. అరే రే వీడు పెద్ద హీమేన్ లాగా స్ట్రాటజిస్ట్ లాగా పోజిస్తాడు. వీడిలో బ్రెయిన్ 10 గ్రాములు కూడా లేదు. బాంబు పెట్టడానికి ఎంతసేపా? ఎంత అన్నాడు అమౌంట్? 2 లక్షలు. ఇదిగో 2 లక్షలు. ఆ లాయర్ గా ఇంటి దరిదాపుల్లో మళ్ళీ కనిపించకూడదని చెప్పు. అలాగే పెదనాన్న. ఒరేయ్ నువ్వు చెప్పలేవు గాని వాడిని పిలువు, నేనే చెప్తాను. ఏమిట్రా? ఆవు ఏమిట్రా? నేను వెళ్ళి లాయన్ పిలుచుకొస్తాను పెదనాన్న. ఆగు. తర్వాత వెళ్తూ ఈ బాటు ఖాళీ అయింది, క్లీన్ చేసి తీసుకురా. ప్రతిదానికి ఆలోచిస్తావేంట్రా? వెళ్ళి కడుగు. రామలక్ష్మి, నాకేదో భయంగా ఉంది. టెన్షన్ ఎక్కువైపోతుంది రామలక్ష్మి. నవ్వుతున్నారా? తెలివి తక్కువగా మాట్లాడు. నువ్వు కూడా వెళ్ళి చేస్తావా ఏంటి? ఏం చేస్తున్నాడు? నాకు అసలు అర్థం కాలేదు. పెదనాన్న, పెదనాన్న, ఏంట్రా? తలుపు గొళ్ళెం పడిపోయింది, కొంచెం తీ. పాపం గొళ్ళెం పడిపోయిందా? అదేమిటి? ఆర్గ్యుమెంట్ వద్దు, తలుపు తీ పెదనాన్న. కంగారు పడతావేంట్రా? తీస్తా, ఆగు. నేను ఇక్కడి నుంచి లేస్తే పాప ఏడుస్తుంది. రామలక్ష్మి, 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 రామలక్ష్మి. రామలక్ష్మి ఎక్కడున్నావు? తలుపు తీయడానికి రామలక్ష్మి కావాలా? నువ్వు తీలేవా? ఏంట్రో ఈ స్వరం మారుతోంది. అవన్నీ తర్వాత పెదనాన్న, ముందు తలుపు తీ పెదనాన్న. తీయకపోతే? పెదనాన్న ప్లీజ్ తలుపు తీ. ఆగరా, రామలక్ష్మి వచ్చేదాకా ఆగు. నువ్వెందుకంత కంగారు పడుతున్నావో చెప్తే ఇప్పుడే తలుపు తీస్తా. ఇక్కడే ఉంటే చచ్చిపోతాను. అందుకు పాపి చిరాయు అన్నారు. నువ్వెప్పుడు చావాలి? పెదనాన్న ఇంట్లో బాంబు ఉంది. బాంబా? అవును, టైం బాంబు. కాసేపట్లో పేలుతుంది. తలుపు తీ పెదనాన్న. బాంబేంట్రా? ఎవరు పెట్టారు? నేనే పెట్టాను. చాలా ముందు తలుపు తీ.
మాట్లాడు నాన్న నువ్వు. తిన్నింటి వాసాలు లెక్కబెట్టి నీలాంటి చీడ పురుగుల్ని ఎవ్వరూ నమ్మరు. అందుకే నువ్వేం చేస్తున్నావో నేను గమనిస్తూనే ఉన్నాను. ఆఫీసర్, వీళ్ళు చేసిన నేరాలు 1, 2 కాదు, అన్ని కేసులు పెట్టి జీవితాంతం వీళ్ళు జైల్లోనే మగ్గిపోయేలా చేయండి. Take them away. కమాన్ మూవ్. ఏయ్ నడ. రారా నడవోయా. నడ. పద. ఏయ్ ఏంట్రా చూస్తున్నావు? పద. ఎక్కరా ఏంటమ్మా చూస్తున్నావు? ఎక్క. పోనీ. స్వామి, నీ ముఖం చూస్తుంటే నాకు విషయం అర్థమైంది. బాలిక శాంభవి భద్రత నిన్ను కలవరపరుస్తోంది. అవును స్వామి, ఏదో ఒక క్షుద్ర శక్తి, ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక దుర్మార్గం అనుక్షణం అప్రమత్తంగా ఉన్నప్పటికీ ప్రమాదాలు వస్తూనే ఉన్నాయి. ఇదంతా ఆ విశ్వపతి కాంక్ష వల్ల జరుగుతున్న అరిష్టం. అలాంటి వినాశకరమైన వ్యక్తి పునరుద్ధానానికి ఈ పసిపాప ప్రాణం కావాలా స్వామి? అదే దైవలీల. దాన్నే ప్రారబ్ధము అంటారు. మీరు చెప్పిన దాని ప్రకారం ఇది జరిగి చాలా సంవత్సరాలు అయి ఉండాలి. ఇప్పటికీ ఆ విశ్వపతికి మానవ రూపం వచ్చే అవకాశం ఉందా? ఉంది. ప్రతి అమావాస్యకు అతడు మానవ రక్తాన్ని సేవించి తన అస్తిత్వాన్ని నిలుపుకుంటున్నాడు. ఏదో రోజు ఈ శాంభవిని ఆ జాబాలి జుంబా తనకి బలిచ్చి మానవ రూపం వచ్చేలా చేస్తారని ఆశిస్తున్నాడు. ఈ దారుణాన్ని మనం ఎందుకు అరికట్టలేము స్వామి? చెప్పానుగా, దైవలీల. పూర్తిగా అరికట్టలేము, కానీ అడ్డుకునే ప్రయత్నం మాత్రం చెయ్యొచ్చు. ఎలా స్వామి? బంధనం. ఆ వటవృక్షానికి 18 శూలబంధనం చెయ్యాలి. అష్టాదశ శూలబంధనం? అవును. 18 అంటే 18 మహిమల గల శూలాలను ఆ వటవృక్షం మూలాలలో నాటి ఆ విశ్వపతిని 18 ఏళ్ల వరకు అచేతనంగా ఉండేలా చెయ్యవచ్చు. ఆ తర్వాత స్వామి? అప్పటికి శాంభవి యుక్త వయస్కురాలవుతుంది. ఆమెకు వివేకము, విచక్షణ తెలుస్తూ ఉంటాయి. తెగువ, ధైర్యం అలవడతాయి. అప్పుడు తనను తాను రక్షించుకోగలదు, కాపాడుకోగలదు. ఆ పైన జరగాల్సింది జరుగుతుంది. అయితే వెంటనే ఆ అష్టాదశ శూలబంధనం జరిపించండి. ఆ సంగతి నేను చూసుకుంటాను, కానీ నీకే సమయం లేదు. స్వామి, మనవరాల్ని రక్షించాలనే ఆరాటంలో, సంరక్షించాలనే బాధ్యతలో నేను నీకిచ్చిన వ్యవధిని మర్చిపోయావు. నేను నీకు ప్రసాదించిన మండలకాల సమయం నేటి సూర్యాస్తమయంతో పూర్తవుతుంది. మరి ఈ పసిదాని పరిస్థితి? ఈ ప్రపంచంలో నీకు నమ్మకమైన వ్యక్తికి ఈ పాపను అప్పగించు. నాకు మనుషుల మీద పూర్తిగా విశ్వాసం పోయింది. ఈ భూమి మీద నమ్మకమైన వ్యక్తి ఒక్కరైనా ఉన్నారా అని ఆలోచిస్తున్నాను. నీకు ఆలోచించే సమయం లేదు, తక్కువ ఉంది. త్వరగా నిర్ణయం తీసుకో. గుర్తుకొచ్చాడు, ఒక్క వ్యక్తి ఉన్నాడు.
మిత్రులారా, ఈ శూలాలకు మహిమ సంప్రాప్తించింది. వీటిని ఆ వటవృక్షం మూలాలలో నాటితే ఆ విశ్వపతి 18 ఏళ్ల పాటు నిస్తేజంగా మారిపోతాడు, నిర్వీర్యమైపోతాడు. ఎక్కడరా ఆ బాలిక? ఇంకెన్ని రోజులు రా ఈ నిరీక్షణ? బాలిక కావాలి, విశ్వపతికి మానవ రూపం రావాలి. జుంబా, ఎక్కడ రా బాలిక? ఇంకెన్ని తరాలు, ఇంకెన్ని సంవత్సరాలు, ఇంకెన్ని రోజులు మనం ఆ విశ్వపతి కోసం ఎదురు చూడాలరా? జుంబా, వింటున్నావా? నా కొడుకు జుంబా ఎలాంటి పనినైనా చేసుకురాగలడు. అలాంటి వాడు ఆ బాలికని ఇంకా తీసుకురాలేదు అంటే ఆ దైవ శక్తులేవో కుట్రలు పన్నాయి, వాడికి ఆటంకాలు కలిగిస్తున్నాయి. వాటిని నువ్వే తొలగించాలి. విశ్వపతి, నీకే చెప్పేది, వింటున్నావా?
నీవెవరు? విశ్వపతి అనుచరుడివా? నేనెవరో నీకు తర్వాత తెలుస్తుంది. ముందు నువ్వెవరో చెప్పు. ఇక్కడ నీకేం పని? ఈయన మహితానంద స్వామివారు మానవ కళ్యాణం కోసం హిమాలయాల్లో పుష్కర కాలం తపస్సు చేసి ఎన్నో శక్తుల్ని దైవానుగ్రహంగా పొందినవారు. అంటే దైవశక్తి ప్రతినిధివా? పిచ్చివాడ, దైవశక్తికి ఈ ప్రపంచంలో ప్రతిదీ ప్రతినిధే. చెట్టుకు కాసే ఆకులు, గాలికి ఊగే కొమ్మ, శ్వాసించే జీవులు, జలచరాలు, ఆలోచించే మానవులు, ఇవన్నీ దైవశక్తికి ప్రతిరూపాలి. అంతెందుకు, గుండె కొట్టుకోకుండా నువ్వు ఒక్క క్షణం బ్రతకలేవు. నీ గుండె కొట్టుకోవటం కూడా దైవ మహిమే. కాదు, ఏనాటికి కాదు. మేము దేవుణ్ణి పూజించము, విశ్వసించము. మాకు దేవుడైనా రక్షకుడైనా అతడు ఈ విశ్వపతి మాత్రమే. ఎందరో అమాయకుల రక్తం తాగి ప్రస్తుతం అభంశుభం తెలియని ఒక బాలిక కోసం తహతహలాడుతున్న ఓ క్షుద్రశక్తిని రక్షకుడని ఎలా పిలుస్తావు? భక్షకుడు ఏనాటికి రక్షకుడు కాలేడు. విశ్వపతి రక్షకుడు కాదు, ఒక శక్తి, మహాశక్తి. ఒక్కసారి మానవ రూపం వస్తే ఈ లోకానికి అధిపతి అవుతాడు. లోకక్షేమం కోరే ఏ వ్యక్తి నీ ఆశ నెరవేరాలనుకోడు. లోకనాశనం జరగబోతూ ఉంటే ఎవరూ చూస్తూ ఉపేక్షించరు. ఉపేక్షించక ఏం చేస్తావు? ఏం చెయ్యగలవు? ఈ విశ్వపతి ఆగడాలకు అడ్డుకట్ట వేస్తాను. అష్టాదశ శూల బంధనం చేసి ఈ క్షుద్ర శక్తిని అచేతనంగా మారుస్తాను. ఈ చాపాలి ఉండగా నువ్వు ఎలాంటి బంధనాలు చెయ్యలేవు. పిచ్చివాడ, దైవశక్తి ముందు, సత్యమైన నిశ్చయం ముందు నీ క్షుద్ర శక్తులు, నీచ విద్యలు పనిచెయ్యవు. డై!